పాతాళంలో ఉండి ఉండి నీ బుద్ధి మందగించిపోయింది గజాసురా. నీకిది తెలియదా? కామదేవునిపై విజయం పొందినది మన ఆరాధ్యులైన ఆ పరమశివులేనని. పరమశివుల? అవును, నువ్వు పరమశివుల చేత చంపబడగలవు. శివుడు మన ఆరాధ్యులు కదా, వారు నన్ను ఒక అసురుణ్ణి చంపుతారా? ఇది అసంభవం. మేము ముందు ఇదే యోచించాము, కానీ మన శత్రువులైన దేవతలు మోసం, కపటం ఇంకా కుటిల నీతుల్ని ప్రయోగించి పరమశివులను నిన్ను వధించుట కొరకు విమర్శల్ని చేయగలరు. వాళ్ళు శంకరుల ప్రసన్నతకై అనుష్ఠానం కూడా ఆరంభించి వేశారు. ఏం అనుష్ఠానం దైత్యగురు? నాకు అర్థం కాలేదు. కాశీలోని శివభక్తులు, యజ్ఞకర్తలైన బ్రాహ్మణులు పరమశివులను ప్రసన్నం చేసుకొని నిన్ను వధింపచేయాలన్న ఉద్దేశంతో కాశీలో ఒక ప్రత్యేక యజ్ఞాన్ని ప్రారంభించారు. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళ యజ్ఞానికి విఘ్నం కలిగించు. ఏదో విధంగా ఈ యజ్ఞాన్ని పూర్తి కానీయకు. నేను ఇప్పుడే వెళ్ళి ఆ బ్రాహ్మణులని నా బలమైన పాదాల కింద అణిచివేస్తాను. ఇక వారు ఉండరు, నా వధ కూడా జరుగదు. వద్దు వద్దు గజాసురా, ఆ అనర్థాన్ని చెయ్యకు. అలా నువ్వు శివభక్తులపై అత్యాచారం చేస్తే ఆ పరమశివులు కోపోద్రిక్తులవుతారు. ఆ పైన ఆయన చేతిలో నీ సంహారం నిశ్చయమవుతుంది. అందుకని ఏం చేయను? వారిపై అత్యాచారము చేయరాదు, యజ్ఞాన్ని పూర్తి కానివ్వకూడదు. ఈ రెండు పనులు ఎలా సంభవం? గజాసురా, ముందు నువ్వు నీ ఆకారాన్ని చిన్నదిగా చేసుకో. అద్భుత వరాలను ప్రాప్తించుకొని నువ్వు అతులిత బలశాలి అయ్యావు. నువ్వు విశాలకాయంతోటే ఉండవలసిన ఆవశ్యకత లేదు. నువ్వు సామాన్యుడిగా మారి మా వద్దకు రా. నువ్వు ఏం చేయాలో అప్పుడు మేము నీకు చెబుతాము. గురుదేవా, మొదట స్వర్గంపై అధికారం చేజిక్కించుకొని దేవతలపై నా తండ్రి మృత్యువుకి ప్రతీకారం తీర్చుకోవాలి. ముందు ఈ పనిని చేస్తాను. పిమ్మట కాశీ బ్రాహ్మణుల యజ్ఞాన్ని చిటికలోనే నేను ధ్వంసం చేస్తాను. గజాసురా, మేము నీకు మొదటే చెప్పి ఉన్నాము, ఇప్పుడు మరలా చెబుతున్నాము. నీ తండ్రి యొక్క వధని దుర్గాదేవి చేసింది అని. ఇక ఆ కుతంత్రంలో అందరు దేవతలు సహభాగులే. వాళ్ళంతా ఆవాహన చేసి త్రిదేవి మణుల శక్తితో దుర్గను ప్రత్యక్షం చేసుకున్నారు. ఎవరా త్రిదేవి మణులు? లక్ష్మీదేవి, సరస్వతి, ఇంకా శివుని పత్ని పార్వతీమాత. కానీ వారిపై ప్రతీకారం తీర్చుకొనలేవు. నీకున్న వరాల శక్తి ఆ ముగ్గురికి ఎట్టి హాని కలిగించలేదు. ఎందుకంటే తమ తమ లోకాల్లో వారు సురక్షితులు. నువ్వు అన్నిటికన్నా ముందు కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణుల యజ్ఞాన్ని ఆపాలి. లేదంటే నువ్వు పరమశివుల చేతుల్లో మరణాన్ని చవి చూడాలి. లేదు దైత్యగురు, అంతకన్నా ముందు నా తండ్రిని వధించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాను. అది జరగకపోతే నాకు శాంతి ఉండదు. గజాసురా, నా మాట విను గజాసురా. ఆ త్రిదేవి బడుల శక్తి అపారం. అక్కడికి వెళ్ళవద్దు గజాసురా, అక్కడికి వెళ్ళవద్దు. బ్రహ్మదేవా, తమరిక్కడున్నారా? అంటే సరస్వతీదేవి తమ వెంటే ఉంటుందన్నమాట. గజాసురా, బ్రహ్మదేవా, మేల్కోండి బ్రహ్మదేవా. తమ వరప్రసాది గజాసురుడు ఇక్కడి దాకా వచ్చేశాడు. గజాసురా, నువ్వు ఇక్కడ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. బ్రహ్మదేవా,
మీరు నాకిచ్చినటువంటి వరాల శక్తిని నేను ఇక్కడే ప్రయోగిస్తాను. నా తండ్రిని వధించినటువంటి దుర్గా ఈ సరస్వతి స్ఫూర్తితోనే ప్రత్యక్షమయ్యింది. బ్రహ్మదేవా, ఈ దుష్టుని ఇక్కడే సమాప్తం చెయ్యండి. మేమితన్ని సంహరించ అశక్తులం దేవి. మేమిచ్చిన వరముల కారణంగా మేము వివసులమయ్యాము. అయితే మరి నేను దుర్గాదేవి యొక్క జ్యోతి శక్తిని కేంద్రీకృతం చేసి నేనే వీణ్ణి పరిసమాప్తి చేస్తాను. నేను మా తండ్రి యొక్క మృత్యువుకి ప్రతీకారం తీర్చుకోవడానికి నిన్ను ఇప్పుడే సమాప్తం చేస్తాను. ఓం ఐం హ్రీం క్లీం దుర్గాదేవ్యై నమః. నేను విడిచిపెట్టను. ప్రతీకారం తీర్చుకుంటాను. నా తండ్రి యొక్క హత్యకి నేను ప్రతీకారం అవశ్యం తీర్చుకుంటాను. నారాయణ నారాయణ. గజాసుర, ప్రతీకారం తీర్చుకోవడంలో నీకు ఈ దుర్దశ ఎలా కలిగింది? నువ్వెవరు? నువ్వు నన్ను ఎందుకు ఆపావు? అది అసలు నిన్ను పైనుంచి కిందకు ఎవరు పడేశారో తెలుసుకుందామని. దుర్గావతారం దాల్చే సరస్వతీదేవి. ఓహోహోహో, సరస్వతీదేవా. ధన్యులం వీణావాదిని సరస్వతీ మాత, ధన్యులం. తమరు ఇలా కూడా చేయగలరా? ఇప్పుడు నేను లక్ష్మీదేవి పైన పగ సాధిస్తాను. ఆమె దేవి దుర్గగా మారింది. నువ్వు లక్ష్మీదేవిపై ప్రతీకారం తీర్చుకుంటావా? నువ్వు నారాయణ నారాయణ. లక్ష్మీదేవి సరస్వతీమాత కన్నా ఎక్కువ ఉగ్రురాలు. ఆమె ఉగ్రురాలైతే నేను వరప్రసాదిని, నేను మహాబలశాలిని. ముందు నాకు చెప్పు, లక్ష్మీదేవి ఎక్కడ కనిపిస్తుంది? నారాయణ నారాయణ. లక్ష్మీమాత ఎక్కడ నివసిస్తూ ఉంటారో అక్కడికి నా వంటి ఎవరో విరాగులు కానీ వెళ్ళలేరు. అర్థం కావటం లేదు, నువ్వు బ్రహ్మలోకం ఎలా చేరావో. నారాయణ నారాయణ. ఆ బ్రహ్మ నాకు వరాలను ఇచ్చినప్పుడు ఇక అలాంటి బ్రహ్మ వద్దకు నేను చేరుకోలేనా? వారు నా వద్దకు రాగలిగినప్పుడు నేను ఆయన వద్దకు వెళ్ళలేనని భావిస్తున్నావా? ధన్యులం పరమపిత బ్రహ్మదేవ, ధన్యులమయ్యాం తమరి లీలలతో ధన్యులం. ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవిని నేను ఆమెను వెతికి పట్టుకుంటాను. నేను ఆమెపై ప్రతీకారాన్ని తీర్చుకుంటాను. అవశ్యం తీర్చుకో. నారాయణ నారాయణ. ఓ లక్ష్మీమాత, ఈ గజాసురుడు తమపై ప్రతీకారానికై ఉబలాట పడుతున్నాడు. కృపతో తమరు ఇతనికి దర్శనమిచ్చేసేయండి. ప్రణామం లక్ష్మీమాత. అయితే ఈమెనా దేవి లక్ష్మి? లక్ష్మీమాత, ఈ వరప్రసాది గజాసురుని హృదయంలో తమపై ప్రతీకార భావన ఒక జ్వాలలా ప్రజ్వలిస్తోంది. కృపతో తమరు దాన్ని శాంతింపచేయండి, శాంతింపచేయండి. ఈమె దుర్గ అంశ నా తండ్రిని వధించింది. ఈమెనిప్పుడే సంహరిస్తాను. జయము దైత్య గురు. ఆ
బ్రహ్మదేవాయ నమః. నారాయణ నారాయణ. మాత, తమరు తమరి కమలాస్త్రంతో ఈ దుష్టుని తునతునకలు చేశారు. ఆయన ముందులాగే అతుక్కుపోయాడు. ఇది బ్రహ్మదేవుని వరము యొక్క పరిణామము నారదా. మరిలా బ్రహ్మదేవులు ఇట్టి దుష్టులకు వరాలను ఎందుకు ఇస్తారో? ధన్యులము మాత, ధన్యులం. నారాయణ నారాయణ. ఇక ఈ దుష్టుడు పార్వతీమాతతో దెబ్బలు తినడానికి కైలాసం వెళ్ళాడు కదా. శక్తి స్వరూపిణి పార్వతి వీడిని అంతం చేసేస్తుంది. కైలాసం వచ్చేసాను. ఇప్పుడిక ఈ జటాజూటధారి వ్యాగంబరధారి వ్యక్తిని చూస్తే నా మనసులో భక్తి భావన ఉత్పన్నమవుతోంది. అలాగా, ఈయనే శివుడా? కానీ నా పితృహంతకురాలు దుర్గను ప్రత్యక్షం చేసే పార్వతి ఎక్కడుంది? పతి పరమేశ్వరాయ నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం మహిషాసురమర్దిని సాక్షాత్ శక్తి స్వరూపిణి దేవి పార్వతి. దేవి పార్వతి, ఎప్పటి నుంచి మేము సమాధి నుండి మేల్కొంటకై నిరీక్షిస్తూ నిల్చుని ఉన్నావు? ఈ నిరీక్షణ చాలా చిన్నది స్వామి. తమ సామీప్యానికై ఇంకా తమని పతిగా పొందవలెనని ఎన్నో ఏళ్ళు ఇలాగే నిలుచుని తమకై తపస్సు చేశాను. దేవి పార్వతి, నువ్వు స్వయంగా శక్తి స్వరూపిణివి. శక్తి లేకుండా శివుని ఊహించను కూడా ఊహించలేము. అలా అని తమరు తమ చరణదాసి యొక్క గౌరవాన్ని పెంచారు స్వామి. లేకపోతే శివుడు లేకుండా శక్తికి విలువే ఉంది. వాస్తవం ఏమంటే స్వామి, ఈ శక్తికి శక్తి యొక్క జ్ఞానము శివ సాన్నిధ్యం దొరికిన పిమ్మటే ప్రాప్తించింది. దీని అర్థం ఏమంటే దేవి, శివుడు వినా శక్తి, శక్తి వినా శివుడు అసంపూర్ణుడు. ఇక ఇదే నియమం అందరికీ వర్తిస్తుంది. నేడు అకస్మాత్తుగా ఈ ప్రసంగమేలా? దేవి, నీవు జాగ్రత్తగా ఉన్నావా? నా సౌభాగ్యం వల్ల తమరి సాన్నిధ్యం దొరికింది. ఏ విషయమైనా నాకేమి భయము? దేవి, మా సాన్నిధ్యంలో ఉండి కూడా నీవు మహిషాసురునితో యుద్ధం చేయాల్సి వచ్చింది. అవును స్వామి, కాని తమరి యొక్క కృప ఆశీర్వాదాలతో మహిషాసురుడు ఎప్పుడో యమలోకానికి చేరాడు కదా. మరి అతని వారసుడు యమలోకం చేరలేదు కదా దేవి. అతని పుత్రుడు గజాసురుడు ఇంకా జీవించే ఉన్నాడు. ఆ దేవతల శత్రువులు దానవుల నుంచి సకల దేవతలు సచేతనులై ఉండాలి. నువ్వైతే శక్తి స్వరూపిణివి.
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. గణేష, జాగ్రత్త! నా మాతను వెనక నుంచి దెబ్బతీయాలనుకున్న దుష్టుడా, నేను నిన్ను ఈ క్షణమే నీ తండ్రి మహిషాసురుని మాదిరిగా యమలోకానికి పంపి ఉండేవాడిని. ఆ బ్రహ్మదేవులు ఇచ్చిన వరము గనుక నీకు రక్షగా లేకపోతే వెళ్ళిపో శుక్రాచార్యుని ఆశ్రమానికి. నువ్వు ధన్యుడివి గణేష. ప్రణామం మాత. పుత్ర, నువ్వు అకస్మాత్తుగా ఇక్కడికి ఎలా వచ్చావు? ఇందాక తండ్రి గారు శివశంకరులు తమరిని జాగ్రత్తగా ఉండమని అన్నారుగా, నేను జాగరూకుడనయ్యాను. మరి గణేశుడుండగా అతని మాతనెదిరించే సాహసం ఎవరైనా చేయగలరా? నువ్వు ధన్యుడివి గణేశ. పుత్రుడంటే నీ వలనే ఉండాలి. మాత, నేను అనుకున్న పని పూర్తయింది. ఇక నాకు అనుజ్ఞనియ్యండి. ఇక మరి సంకట సమయంలో నిన్ను పిలవవలసిన ఆవశ్యకత ఉండనే ఉండదు గణేశ. ఎప్పుడు నీ ఆవశ్యకత కలిగినా నువ్వే స్వయంగా వచ్చేస్తావు. తమరి కృప ఇంకా ఆశీర్వాదాలతో అలాగే జరుగుతుంది మాత. ప్రణామము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దైత్యగురు శుక్రాచార్య, దైత్యగురు. దైత్యగురు, చూసారా నా ఈ దుర్దశని? ఎవరు కలిగించారు నీకు ఈ దుర్దశని? ఏనుగు ముఖం కలిగిన ఒక తొండంగల ప్రాణి తొండంతో బాది ఈ దుర్దశను కలిగించాడు దైత్యగురు. ఆయన శ్రీ గణేశులు అయి ఉంటారు. నువ్వు అవశ్యం పార్వతీ మాత ఎడల దుర్వ్యవహారం చేశావు. గజాసుర, మొదటే హెచ్చరికనిచ్చాము నువ్వు దేవీమణులపై ప్రతీకారం తీర్చుకొనలేవు అని. మరి ప్రతీకారం తీర్చుకోలేకపోతే ఆ వరాలకి అర్థం ఏముంటుంది దైత్యగురు? వరాల లాభాన్ని పొందాలనుకుంటే కనుక మేము ఏది చెబుతామో దాన్నే పాటించు. వెళ్ళు. కాశీలోని యజ్ఞకర్తలైన బ్రాహ్మణులు యజ్ఞం పూర్తి చేయకుండా ఆపు. మేము నిన్ను మా మంత్రబలంతో మరల పూర్వం వలె మారుస్తాము. జై మృత్యుంజయ మహాదేవా. ఇప్పుడు నేను తమరి ఆజ్ఞను అనుసరించి కాశీ యజ్ఞస్థలికి పయనమై వెడతాను. నీకు శుభమగుగాక. ఓం భూతనాథాయ నమః స్వాహా. ఓం సోమేశ్వరాయ నమః స్వాహా. ఓం నాగేశ్వరాయ నమః స్వాహా. ఓం ఆరుద్రాయ నమః స్వాహా.
ఓం అగ్నేశ్వరాయ నమః స్వాహా ఓం అగ్నేశ్వరాయ నమః స్వాహా ఓం అగ్నేశ్వరాయ నేను ఇప్పుడు మీ స్వాహానే స్వాహా చేసేస్తాను యజ్ఞకర్తలారా. నేను మీ ఈ యజ్ఞాన్ని ఎప్పటికీ పూర్తి కానియ్యను. ఓం భూతనాథాయ నమః స్వాహా స్వాహా ఓం భూతనాథాయ నమః. బ్రహ్మదత్తుల వారు, మన యజ్ఞానికి ఎవరో విఘ్నం కలిగిస్తున్నారు. మనం జాగరూకులమై ఉండడం మంచిది. విఘ్నాలకు భయపడకు, యజ్ఞాన్ని నిరంతరం చేస్తూ ఉండు. ఓం నాగభూషణాయ నమః స్వాహా స్వాహా ఓం నాగభూషణాయ నమః స్వాహా స్వాహా ఓం సోమనాథాయ నమః స్వాహా స్వాహా ఓం నాగేశ్వరాయ నమః స్వాహా స్వాహా ఓం నాగేశ్వరాయ నమః స్వాహా. బ్రహ్మదత్తుల వారు, బహుశా మనం ఈ యజ్ఞాన్ని పూర్తి చెయ్యలేమేమో. ఎందుకంటే ఏదో దుష్టశక్తి మన యజ్ఞాన్ని ఆపడానికి ప్రయత్నిస్తోంది. పరమశివుడు యజ్ఞేశ్వరుడు, వారే స్వయంగా మనకి సహాయం చేస్తారు. పరమశివ, దేవాదిదేవ, మహాదేవ, ఏదో అశుభ శక్తి మా యజ్ఞానికి విఘ్నాలను ఉత్పన్నం చేస్తూ ఉంది ప్రభు. దాన్ని నాశనం చేయండి దేవాదిదేవ, మహాదేవ, దాన్ని నాశనం చేయండి. ఇప్పుడు మీరు ఈ యజ్ఞాన్ని సంపూర్ణం చేయలేరు బ్రాహ్మణులారా. ఇక పరమశివులు ఎప్పటికీ మీపై ప్రసన్నులు కాలేరు. యజ్ఞాన్ని ఆపే దుష్టుడా, ఎవరు నువ్వు? సాహసముంటే మా ఎదుటికి రా. అంధులారా, నేను మీ ఎదుటనే నిలుచని ఉన్నాను. నన్ను చూడలేకపోయారంటే మీ కళ్ళలోనే దోషం ఉంది. అదృశ్య మాయావి, మా యజ్ఞానికి విఘ్నాలను కలిగించి నీ నిర్బలత్వాన్ని ఎందుకు చాటుకుంటావు? నీకే సాహసం ఉంటే ముందుకిరా. వచ్చి నీవు నీ కోరికేమిటో చెప్పు. నన్ను నిర్బలుడని అంటున్న మూర్ఖులారా, నేను పరమ శక్తిశాలి మహిషాసురుని పుత్రుడైన వరప్రసాది అమర గజాసురుణ్ణి. నాతోనే తలపడ చూస్తే ప్రాణాల మీద ఆశను వదులుకోవలసిందే. గజాసురుడివో లేక మహిషాసురుడివో, మేము యజ్ఞేశ్వరుడైన ఆ పరమశివుని ఆరాధనకై శుభ సంకల్పం చేశాము. మేము నీ యొక్క అత్యాచారాల ఎదుట తల వంచము. యజ్ఞకర్తలారా, ఆ పరమశివుని నామం స్మరించి మరల అగ్నిని ప్రజ్వలితం చేయండి. ఓం నమః శివాయ. ఓం భూతనాథాయ నమః స్వాహా. ఓం భూతనాథాయ నమః స్వాహా. ఓం భూతనాథాయ నమః స్వాహా ఓం భూతనాథాయ నమః స్వాహా దుష్ట బ్రాహ్మణులారా, మూర్ఖ బ్రాహ్మణులారా, ఎవరితోడు? గర్విష్టి బ్రాహ్మణులారా, ఆపండి ఈ యజ్ఞాన్ని. ఇలా మీరు నా ఆదేశాన్ని పాటించకపోతే నేను మీ అందరినీ ఈ యజ్ఞకుండంలోకి నెట్టేస్తాను. మా యొక్క రక్షకులు సర్వశక్తివంతులైన ఆ పరమశివ శంకరులు నీ యొక్క అత్యాచారములకు భయభీతులమై మేము ఈ పవిత్ర యజ్ఞాన్ని ఎప్పటికీ ఆపడం జరగదు, ఎప్పటికీ జరగదు. అనుభవించండి దాని పరిణామం. దుష్ట బ్రాహ్మణులారా, నేను మిమ్మల్ని అందరినీ చీమల్ని నలిపినట్టు నలిపివేస్తాను.
ఇప్పుడు మిమ్మల్ని కూడా నలిపివేస్తాను. నారాయణ నారాయణ. పరమశివ పరమశివ, ఈ నిర్దోష బ్రాహ్మణులను యజ్ఞం చెయ్యమనే ఉపదేశాన్ని నేనే ఇచ్చాను పరమశివ. కృపతో తమరు నన్ను ఈ పాపం నుండి ఉద్ధరించండి పరమశివ, ఉద్ధరించండి. మేల్కొండి శివశంకర, మేల్కొండి. మేల్కోండి శివశంకర, మేల్కోండి. దుష్ట శిక్షణ గావించే ఓ పరమేశ్వర, కనులు తెరవండి. కన్నులు తెరవండి పరమేశ్వర, కన్నులు తెరవండి. కన్నులు తెరవండి పరమేశ్వర, కన్నులు తెరవండి. స్వామి, కన్నులు తెరవండి. తమరి ప్రియ నగరం కాశీలోని బ్రాహ్మణ భక్తులపై గజాసురుడు భయంకర అత్యాచారాలు చేస్తున్నాడు. తమరి భక్తులను రక్షించండి దేవాదిదేవా. మేల్కొండి శివశంకర, మేల్కొండి. మేల్కొండి శివశంకర, మేల్కొండి. మేల్కొండి శివశంకర, మేల్కొండి. మేల్కొండి శివశంకర, మేల్కొండి. తమ భక్తులను రక్షించండి భక్తవత్సల. కన్నులు తెరవండి పరమేశ్వర, కన్నులు తెరవండి. ఓ దేవాధిదేవ పరమేశ్వర, ఓ త్రికాలదర్శి, ఆ నిర్దోషులైన కాశీ బ్రాహ్మణులను పరమపిత బ్రహ్మదేవుల ఆదేశాన్ని పొంది తమరి ఆరాధన అనుష్ఠానాలు చేయమని నేనే ప్రేరేపించాను. కృపతో వారికి సహాయం చేయండి పరమశివ. కానీ ఇప్పటికే వారంతా గజాసురుని చరణాల కింద నలిగిపోతూ ఉన్నారు. వాళ్లపై జరుగుతున్న అత్యాచారాల పాపం నారదునికి చుట్టుకుంటుంది పరమశివ. ఈ దీనహీన పరమభక్తుడు నారదుని ప్రార్థనలు విని కృపతో కన్నులు తెరవండి పరమశివ. కన్నులు తెరవండి పరమేశ్వర, కన్నులు తెరవండి. జయము జయము శివశంకర, జయము జయము శివశంకర, జయము జయము శివశంకర. హర హర మహాదేవ, హర హర మహాదేవ. పరమేశ్వర, ఆ దుష్ట గజాసురుణ్ణి వాడి దుష్టత్వానికి దండించేందుకు ఆలస్యమేలా? దేవి, ప్రతి దుష్టుని వద్ద తన పాపాన్ని పోగు చేసుకునేందుకు ఒక సంచి ఉంటుంది. పాపాలు వాడు చేస్తాడు, కానీ దాన్ని హరించడం మేము చేస్తాం. ఏ రోజున వాడి సంచి నిండిపోతుందో ఆ రోజున వాడి పుణ్యము కానీ ఇంకేదైనా వరము కానీ వాడిని మృత్యువు నుండి కాపాడలేదు. అంటే ఆ దుష్ట గజాసురుని పాపాల సంచి ఇంకా నిండనే లేదా పరమశివ? జీవితం అనేది ఒక మట్టి ప్రమిద నారద. ప్రమిద మట్టిదైతే జ్యోతి ఈశ్వరునిది. ప్రమిద భూమి అయితే వెలుగు ఆకాశానిది. మనుష్యుడు ప్రమిదైతే జ్యోతి పరమాత్మది. ప్రమిద పంచభూతాలైతే ఆత్మ పరాత్పర బ్రహ్మది. గజాసురుడు కూడా
ఒక మట్టి ప్రమిదయే. కానీ అతని మస్తిష్కంలో మహిషాసురుడు ఇంకా గజదంతిల ఇంధనం నిండి ఉంది. బ్రహ్మదేవులకై చేసిన తపస్సు వల్ల అతని హృదయం మారగలిగేదే. కానీ శుక్రాచార్యుని యొక్క సిద్ధులు అతని లోపల ఒక పెద్ద జ్వాలను ప్రజ్వరిల్లజేశాయి. దాంతో అతని మహత్వాకాంక్ష వైకుంఠము ఇంకా కైలాసాలను ఎదిరించే సాహసం చేయగలిగింది. గజాసురుని దుస్సాహసాన్ని దండించండి పరమశివ. అవశ్యం నారద. ఆ క్షణం గజాసురుని జీవితంలో అతి శీఘ్రమే రాగలదు. బ్రహ్మదేవులు ఇచ్చిన వరాన్ని అనుసరించి ఆ మట్టి ప్రమిదైన గజాసురుని ఇంధనాన్ని మేమే సమాప్తం చేస్తాం. రక్షించండి పరమశివ!